హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియన్ టేస్టీ రెసిపీస్. ఇవాళ వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. మన ఇంట్లో దొరికే వాటితోనే ఈ వంకాయ కూర చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. అసలు వంకాయ కూర తిన్న వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్ కూడా ఖచ్చితంగా మీరు ఇష్టపడతారని అనుకుంటున్నాను. సరే అయితే మరి చూసేయాలనుందా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక ప్యాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద 1/4 కప్పు వేరుశనగపప్పు వేయించుకోవాలండి. లో ఫ్లేమ్ మీద వేయించుకుంటేనే గింజ బాగా వేగుతుంది. చూసారు కదా, ఇలా వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత సేమ్ ప్యాన్లో 3-4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, పావు చిప్ప సన్నగా తురుముకున్న కొబ్బరి, పావు టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 5-6 ఎండుమిరపకాయలు. ఇవన్నీ లో ఫ్లేమ్ మీద మంచి అరోమా వచ్చేదాకా వేపుకోవాలి. చూసారు కదా, ఇట్లా కలర్ కూడా కొద్దిగా లైట్గా చేంజ్ అయింది. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 1/4 కప్పు నువ్వులు వేసేసుకొని లైట్గా నీళ్లు చిలకరించండి. ఎందుకంటే నువ్వులు లోపల దాకా వేగడానికి. యాక్చువల్గా మా ఇంట్లో వంకాయలు అంటే పెద్దగా ఇష్టపడరండి. ఎప్పుడైతే నేను ఇలా చేస్తున్నానో అప్పటి నుంచి తెగ తింటున్నారు. సో అందుకనే ధైర్యం చేసేసి మీకు ఈ రెసిపీ షేర్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు వేసుకోండి. మీకు ఇవి వేగినాయి అని ఎలా తెలుస్తుందంటే మంచి అరోమాతోటి ఆ నువ్వులు పైకి ఎగురుతూ ఉంటాయండి. అదే మీకు గుర్తు. అప్పుడు దించేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ ఓ ప్లేట్లో వేసేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ హీట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసి ఆవాలు చిటపట్లాడేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు సన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు, అవి లైట్గా కొంచెం వేగాలండి, పచ్చివాసన పోవాలి. ఆ తర్వాత 4-5 చిన్నవండి నేను యూజ్ చేసింది వంకాయలు. ఇవన్నీ బాగా మగ్గిపోవాలి. వంకాయ బాగా ఉడికిపోవాలి మెత్తగా, అంటే మనం గెంటతో కట్ చేస్తే కట్ అవ్వాలన్నమాట. అట్లా ఉడికిపోవాలి. చూసారు కదా, ఇలాగా. ఇప్పుడు ఒక 1/4 కప్పు చింతపండు గుజ్జు అండి, నేను ఆల్రెడీ నానబెట్టేసుకొని ఉన్నాను, అది పోసేసాను. ఆ తర్వాత చిటికెడు పసుపు, ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ దాకా షుగర్ అయితే షుగర్, లేకపోతే చిన్న బెల్లం ముక్క వేసుకోండి. చూసారు కదా, అంతకుముందు నేను ప్రిపేర్ చేసుకున్న పొడి ఉంది కదా, అది నేను దీంట్లో వేసేసుకుంటున్నాను. నేను దీంట్లో ఏ వాటర్ వేయలేదండి పొడిలో. బట్ ఏంటంటే శనగకాయ పప్పుల్లో ఆయిల్ వల్ల మనకి గట్టిగా వచ్చింది. ఒక 1/2 కప్ నుంచి 3/4 కప్ దాకా వాటర్ పోసుకోండి. లమ్స్ ఏం లేకుండా నీట్గా కలబెట్టేసేసుకోండి. చూసారా ఎంత క్రీమీ టెక్స్చర్, ఎంత బాగుందో. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ కుక్ చేసుకోండి. మనకి ఎప్పటిదాకా అంటే ఆ కూరలోంచి ఆయిల్ బయటకు వస్తుందండి, అప్పటిదాకా మీరు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అలా బయటకు వచ్చిందో అప్పటిదాకా మీరు కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఇంకా రెసిపీ అయిపోయినట్టే.
చూసారా ఎంత క్రీమీగా అంత చూస్తుంటేనే నాకైతే తినాలనిపించేస్తుంది. మరి మీరు కూడా ట్రై చేసి నాకు ఈ రెసిపీ ఎలా ఉందో కింద కమెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి రెసిపీస్ మీకు మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.